హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. ఇదే నా పీజీ. నేను ఇక్కడ పెంట్ హౌస్లో ఉంటా. ఇది ఎంజీఆర్ రోడ్లో సారంగబాణి స్ట్రీట్. ఇదే మా మెస్. మెస్ అంటే ఏం పెద్ద మెస్ కాదు. దీంట్లోనే కిచెన్ ఉంటుంది. సేమ్ ఇట్లనే ఒక టీన్ రేక్ తోటి ఒక డోర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, 4 కుర్చీలు ఉంటుంది. ఆనే తిని వస్తాం. ఇది ఎంజీఆర్ రోడ్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే వీకెండ్ కాబట్టి మేము మహాబలిపురం వెళ్తున్నాం. మహాబలిపురం అంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. జంక్షన్ దగ్గర పాండిచ్చేరి బస్సులు ఉంటాయి. ఒక 45-1 hour లోపల మనం మహాబలిపురంకి చేరుకుంటాం. ఆ జంక్షన్ పేరు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఇలా స్ట్రైట్ వెళ్తే వస్తుంది. నేను ఇప్పుడు జంక్షన్కి వెళ్ళాక ఎగ్జాక్ట్లీ నేమ్ ఏంది, అక్కడ నుంచి ఏ బస్సులు ఎక్కాలి, ఎంతలోపు మహాబలిపురం చేరుకుంటాం అనేది ఇవాళ కంప్లీట్ డే షూట్ చేస్తా. సో నాతో ఉండండి. మేమున్న ప్లేస్ నుండి జంక్షన్ వరకు బస్సులో వెళ్ళామండి. బస్ టికెట్ వచ్చేసి 11 రూపీస్. వితిన్ 5 minutes జంక్షన్లో దింపేశాడు. జంక్షన్ నేమ్ వచ్చేసి వాటర్ ట్యాంక్. ఇక్కడ బిలాల్ రెస్టారెంట్ ముందు ఉంటుంది, నేను చూపిస్తాను. ఇదే జంక్షన్ చెప్పిన కదా, ఏదంటే బిలాల్ రెస్టారెంట్ ముందల ఇది జంక్షన్. ఇటు పాండిచ్చేరి వెళ్తుంది. ఇక్కడనే బస్ వస్తుంది. ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడనే బస్ వస్తుంది. ఈ బస్ ఎక్కి మనం వెళ్ళాలి. ఇట్లాంటి ఇటు వెళ్తే ఈ లైన్లో వెళ్తే ఈసీఆర్ బీచ్ వస్తుంది. ఒక 100 to 200 meters వాక్ ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే ఈసీఆర్ బీచ్. అట్లా వెళ్తా ఉంటే జంక్షన్ నుండి కొంచెం ముందటికి వస్తే ఇక్కడ ఒక హోటల్ కనబడుతుంది. ఇక్కడనే వి హ్యాడ్ చాయ్ అండ్ బిస్కెట్. మళ్ళీ మహాబలిపురం పోయినాక టిఫిన్ చేద్దాం. ఇదే ఆకరాయి బీచ్. ఇక్కడ నుంచి స్ట్రేట్ 100 meters నడిస్తే ఆకరాయి బీచ్. ఆకరాయి బీచ్, ఈసీఆర్ బీచ్, మచ్చనారాయణ బీచ్ అన్ని పక్కనే ఉంటుంది. ఈ బస్సు మహాబలిపురం వెళ్తుంది అనుకున్నాం, కానీ కండక్టర్ పోదన్నాడు. సో దీని వెనుకనే ఇంకో బస్ వచ్చింది. ఇప్పుడు ఆ బస్ ఎక్కుదాం. విండో సీట్ ట్రాఫిక్లో నుండి వెళ్ళిపోయి ఈ 588 బస్ ఎక్కితే సెట్. ఎవరు ఉన్నారు మనకు, విండో సీట్ సెట్. చలో మహాబలిపురం రైట్. ఖాళీ బస్. చెన్నైలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ బస్సెస్ మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం చాలా తక్కువ. మేమున్న ప్లేస్ నుండి మహాబలిపురంకి 37 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసిండు. మళ్ళీ బిల్లింగ్ సిస్టమ్ కూడా పాత పద్ధతుల్లాగా చిన్న టికెట్లు ఇట్లా ఒక్కొక్కటి చింపి మరీ ఇస్తున్నాడు. చెన్నై కోస్టల్ ఏరియా కాబట్టి మేము బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు సైడ్కి మాత్రం సీనరీ వేరే లెవెల్ అన్నమాట. ఇక్కడ మొత్తం బీచే. మోస్ట్లీ ఒక 5 to 10 kilometers అయితే మేము బీచ్నే చూసినాం. సో సీనరీస్ మాత్రం తోపున్నాయి బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు. ఈ శ్మశానం ఎందుకు రా, యాక్చువల్లీ వర్షం పడ్డప్పుడు వాటర్ మొత్తం ఇక్కడ దాకా వస్తాయి. సో ఇవన్నీ వాటర్ లోపల ఉన్నాయి. ఏం హైట్ లేదు, ఇదంతా వాటర్ బాడీ మొత్తం నిండుతుంది ఇది వర్షం పడితే. ఇదే బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి వదిలేసిందంటే జస్ట్ ముందర మనకి ఇక్కడ హోటల్ ఉంది. ఈ హోటల్లో ఇప్పుడే ఆర్డర్ ఇచ్చిన 2 పూరీలు, మా ఫ్రెండ్స్ దోశ తీసుకున్నారు. ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం నార్మలే, ప్రైస్ నార్మలే, హైజీన్ మాత్రం మంచి అరటాకుల్లో ఇస్తుండు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న హోటల్ ఇది ఒక్కటే కాబట్టి ఇది ఒక్కటి బాగా నడుస్తుందని చెప్పుకోవాలి. మా ఫ్రెండ్కి తినేటప్పుడు రాయి కూడా వచ్చింది, అది వేరే విషయం. సో ఇఫ్ యు ఆర్ విజిటింగ్ మహాబలిపురం, ఈ వీడియో మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం మాకు ఒక స్కామ్ అయింది, అది కూడా ఫుడ్ విషయంలోనే. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది. తిన్న తర్వాత ఆ హోటల్ నుండి స్ట్రేట్గా 100 meters నడుచుకుంటూ వస్తే మనకి పాయింట్ ఉంటుంది. మహాబలిపురం ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇది ఎవరు చెక్కారో ఏం చెక్కారో దీని హిస్టరీ మాత్రం మనకు తెలియదు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కీప్ ఆడియో రికార్డ్స్, ఇంకా అవి స్కల్ప్చర్ అక్కడ రాసి ఉంది, అవి పెడతా, మీరు చదువుకోండి. బట్ ఇక్కడ మాత్రం ఘోరంగా ఆర్కిటెక్చర్ ఉంది. ఇవి చూస్తూ ఉంటే ఆలోచనలో పడిపోతాం. అంటే ఎందుకు చెక్కిండ్రు, ఎట్లా ఎక్కిండ్రు, అసలు ఎవరు చెక్కమన్నారు, ఏ రాజు చెక్కమన్నాడు, అక్కడ గుహలు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, గుహలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు ఆ గుహలు పెట్టిండ్రు, అక్కడ గుడి కూడా లేదు, ఒక దేవుడు కూడా అందులో లేడు, కానీ ఎందుకు చెక్కిండ్రో అర్థం కాదు. సో అట్లాంటివి ఉన్నాయి, మీకు చూపిస్తా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసుకోండి, మనకు నంది, కృష్ణుడు. నేను క్లియర్గా మీరు వీడియో చూపిస్తా, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇక్కడ కృష్ణుడు కూడా ఉంటాడు గిరిని ఎత్తుకున్నట్టు, అంటే చిటికినెలతో మన కృష్ణుడు కొండను ఎత్తుకున్నాడు కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే స్కల్ప్చర్ చేయబడ్డది. నేను క్లియర్గా చూపిస్తాను మీకు, వీడియో చూడండి. ఆర్కిటెక్చర్ మాత్రం వేరే. లోపల ఏముందో చూద్దాం గైస్. అన్ని స్టోన్ తోటి చేసినాయి. ఇది ఎందుకు చేసినో మనకు మాత్రం తెలియదు మాత్రం, కానీ మాత్రం చేసిండ్రు.
మీకు దీని గురించి ఎక్కువ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్కానర్ పెడుతున్నా ఆడియో 2. చూస్తూ ఆ ఆర్ట్ని ఎంజాయ్ చేయడమే. అసలు ఎందుకు చెక్కిండ్రు మరి? ఒకటే రాయి, ఇది చూసుకుంటే ఇది ఒక పెద్ద కొండ, అదొకటే రాయి మీద ఇవన్నీ చెక్కిండ్రు. ఎందుకు చెక్కిండ్రో తెలీదు, బట్ చెక్కిండ్రు. ఒకసారి జస్ట్ చూడండి. ఈ పెద్ద రాయిని కృష్ణ జున్ను బాల్ అంటారు. జస్ట్ ఇమాజిన్, ఇంత చిన్న సపోర్ట్ తోటి ఆ రాయి ఆగుతుంది. ఆ రాయి చూడడానికి వీడియోలో చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఇన్ రియాలిటీ చాలా పెద్ద ఉంది. అది సృష్టి అంతే. అది కొన్ని మనకు అర్థం కావు, అది అంత చిక్కదు, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక ఇక్కడ ఫోటోలకు ఒక్కొక్కడు ఫోజ్ ఇస్తాడు చూడు. ఆ రాయిని ఆయనని లేపినట్టు బాబా యాక్షన్. నా దగ్గర కూడా కొన్ని ఫొటోస్ నాకు చూపిస్తే నవ్వుకుంటారు, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ అంతే, ఎందుకంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి. ఈ టెంపుల్ని చూడండి. ఈ టెంపుల్ మొత్తం కింది నుంచి మీద దాకా ఒకటే రాయితో చెక్కబడింది. నేను మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఈ టెంపుల్ నుండి అటు వెళ్తే కృష్ణ జున్ను బాల్, ఇటు వెళ్తే మనం రాయగోపురంకి వెళ్ళొచ్చండి. ఇట్లానే స్ట్రేట్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ సేమ్ స్కల్చర్ వస్తుంది. అంటే ఒకటే కొండని చెక్కుతారు. అసలు అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇంత మంచి గోపురం, మళ్ళీ ఇంత మంచి స్కల్ప్చర్ ఉంటుంది, కానీ లోపల మాత్రం దేవుడు ఉన్నాడు. అదేంటో అసలు మనకు అర్థం కాదు. కృష్ణ జున్ను బాల్ నుండి స్ట్రేట్గా నడవడమే ఒక్కొక్కటి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది కూడా సేమ్ ఒక్కటే రాయి మీద చాలా పెద్దగా కట్టడం జరిగింది. దీన్ని మేము క్లియర్గా చూపిస్తా చూడండి. వీడియో లెంత్ చాలా పెరుగుతుంది, దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలని ఉంది, కానీ ఇది ఫాస్ట్గా చూసేది కాదు. ఇంత కష్టపడి ఇంత మంచి స్కల్ప్చర్ని బిల్డ్ చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఒక వీడియోని 40 నిమిషాలు చూడడం తప్పులేదు. కాబట్టి క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం చూసింది రాయగోపురం. రాయగోపురం నుంచి మళ్ళీ స్ట్రేట్గా నడిస్తే మనం ద్రౌపది బాత్కి వెళ్తాం. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ద్రౌపది బాత్ అంటే ఏంటో కాదు, ద్రౌపది గారు అక్కడ వచ్చి స్నానం చేస్తారు. అక్కడనే సేమ్ ఒకటే రాయి మీద ఇప్పుడు మనకు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కాకుండా ఇట్లా నిర్మించుకున్నారు. చూడడానికి చాలా బాగుంది చూడండి. 2 రాక్ కట్ కేవ్ టెంపుల్స్ ఎట్ ద నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ద కోనేరు పాలం. ఆర్కియాలజీ ద్రౌపది బాత్ చేస్తారంట. మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, బట్ స్టిల్ మనం ఎక్కుదాం. ఇక్కడ చూడండి, ఇది ద్రౌపది స్విమ్మింగ్ పూల్. అప్పట్లాగా శానిటరీ కాకుండా ఇప్పుడు బండని చెక్కి స్విమ్మింగ్ పూల్ వేసుకుంది. ఇక్కడనే
అంటే ఏమన్నా జ్యూస్లు కానీ. అంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ లావిష్నెస్, రాజధానం, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ అక్కడ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం, మనమేం కొత్తగా నిర్మించుకోలే. ఇట్లు అక్కడ నుంచి ఇట్లా ఎక్కి ఇట్లా దిగి ఇక్కడ మెట్లు దిగి మెల్లగా స్నానం చేసి మరి ఇట్లా మంచి దిగి ఇట్లా వెళ్ళిపోవడే. మళ్ళీ ద్రౌపది బాత్ నుండి స్ట్రేట్గా వచ్చినాం అనుకో, మళ్ళీ మనకు ఒక స్కల్ప్చర్ ఉంటుంది. ఇప్పుడు మహాబలిపురం అంటే ఏం చూపిస్తలేడు, మొత్తం కొండలు గుట్టలు. ఈ స్కల్ప్చర్ చూపిస్తున్నంటే అక్కడ ఉన్నాయి అవే, కాబట్టి నేను అవే చూపిస్తున్నానండి. ఏంట్రా ఇది? అసలు ఏంటిది? ఆయన లవర్స్ ఈడ కూడా రాసిందిగా, మామూలు వాళ్ళు గారు. లైట్ హౌస్ నైస్. ఒక్కడికి కూడా పెళ్లి కాలే. ఎట్లా ఎక్కినామని ఆలోచిస్తున్నారా? ఐ విల్ టెల్ యూ వెయిట్. ఎట్లా ఎక్కినామంటే ఇక్కడ స్టీప్ వాల్ ఉంది. ఆ స్టీప్ వాల్కి చిన్న చిన్న మెట్లున్నాయి. అయ్యో ఇంతే అంతే. దీని నుండి ఇది వీళ్ళతో వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి లైట్ హౌస్ న్యూ పెట్టినా కదా, అదే. ఇక్కడ కింద చూడండి, కింద మాత్రం చాలా మంచిగా చెక్కిండ్రు. మరి ఎందుకు చెక్కిండో తెలియదు. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళినాం అనుకో మనకు లైట్ హౌస్, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఎక్స్పీరియన్స్డ్ వన్. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. అరే మెట్లు ఎందుకు కట్టిండు? ఏదో కన్స్ట్రక్షన్ టక్కటక్క వేసి పారేసిండు అంతే. అయ్యో ఇక్కడ యాక్చువల్ స్కామ్ జరుగుతుంది మనకు. పోయేటప్పుడు మేము ఏం తినలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం తిందామని అన్నాం. అన్నాడు మాత్రం 10 రూపీసే అంటారు, మళ్ళీ తీసుకుంటూ మాత్రం మన దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి ఫస్టే మీరు చేతిలో పైసలు పెట్టినాకనే ఏమైనా తీసుకొని తినండి అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇగో ఇట్లా స్ట్రేట్ నడిచినాం అనుకో మనకు లైట్ హౌస్ వస్తుంది. అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ కొనుక్కుంటే డబల్ ట్రిపుల్ అడుగుతారని. వీళ్ళకి ఏదో ఫ్రీ వాటర్ తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది, ఆ బాటిల్స్ వచ్చి దానికి మూత సీల్ వేసి ఉంటుంది అంతే. అంతే. వావ్, వీ కెన్ గో అప్ దేర్. ఇదే లైట్ హౌస్ అండి. ఈ లైట్ హౌస్ ఎక్కితే మనకు మహాబలిపురం వ్యూ మొత్తం క్లియర్గా వస్తుంది. మనం బీచ్ కూడా అక్కడ నుంచి చూడొచ్చు. ఇది మేము పోయినప్పుడు క్లోజ్ ఉండే, 10కి ఓపెన్ అవుతుందంట. మళ్ళీ మేము రిటర్న్లో 10కి వచ్చి ఎక్కి ఆ వ్యూ మొత్తంని క్యాప్చర్ చేసా. కాబట్టి వీడియోని చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. ఎందుకు చేసిందో ఎవరికి తెలియదు, ఏదో ఆటలు ఆడుకున్నారు అంతే. పైకి వెళ్ళినరా, ఇట్లనే వెళ్ళాలి మనం. ఇక్కడ లోపల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కూడా లోపల రాయికే చెక్కి ఉన్నాడు, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఈ మెట్ల నుంచి ఎక్కితే మనం పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళి మీద కూడా దేవుడు ఉన్నాడు, అక్కడ కూడా దర్శించుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తే చూడండి. అక్కడికి పోవాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి. ఐ విల్ షో యూ, కమ్. యా, మీకు ఇప్పుడు మనం వెళ్తున్న గుడి గురించి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నేను ఇక్కడ ఆడియో టూర్ పెడుతున్నా. అది మీరు గూగుల్లో స్కాన్ చేసి ఆ గుడి గురించి మొత్తం తెలుసుకోవచ్చు. అట్లనే నేను వీడియోలో మీకు ఇది చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ ఏముందో కూడా మీరు చదువుకోవచ్చు. నౌ గో అవుట్ సైడ్, లెట్స్ గో. ఓ మ్యాన్, come on, let's see water bodies. Achoo! Let's go.
ద బీచ్, ఓషన్స్. ఆనెస్ట్ చెప్పాలంటే ఈ మహబూబ్పూరంని నేను ఇంకా మంచిగా చూపెట్టగలుగుతుండే, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నా ఫోన్లో వైడ్ యాంగిల్ సపోర్ట్ లేదు, కాబట్టి ఇట్లా జూమ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది వీడియో. ఇప్పుడు ఈ టెంపుల్ని నేను వైడ్ యాంగిల్లో చూపెడితే మొత్తం కవర్ అవుతుండే టెంపుల్, కానీ ఎట్లయితుందంటే మీకు జస్ట్ ఒక పిల్లరే కనిపిస్తుంది. సో నెక్స్ట్ సారి నేను మంచి ఫోన్ అప్గ్రేడ్ చేసుకుంటే మాత్రం మీకు వీడియో క్రేజీ చూపిస్తా. హ్యావ్ టు టేక్ GoPro so that I can show you in wide angle and nice shots. You cannot see like this. Wow. Awesome. It's a beach. వ్యాపారం చూపిస్తా. వీళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో కానీ ప్రతి ఒక్క దగ్గర గుడి దగ్గర రాయి దగ్గర ఏడ కనబడతాడ మాత్రం ఇవి రాయాలి. ఇవి రాస్తేనే ప్రేమించుకున్నట్టు, లేకుంటే ప్రేమించినట్టే. అలా కూల్చుడే అది 10. మళ్ళీ మీదికే కాదా ఏమైనా ఉంటుందా డిఫరెన్స్ ఆడ పోయి చూసి? లోపల ఇక్కడ ఫోన్ నాట్ అలౌడ్ అయినా నేను ఫోన్ తీసుకెళ్ళినా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళినప్పుడు కిడ్స్కి 5 రూపీస్, మాకు అడల్ట్స్కి 10 రూపీస్. అయితే మేము ఇద్దరం కిడ్సే అని 10 రూపీస్ ఇచ్చి ఇవ్వండి అంకుల్ అంటే మమ్మల్ని కిందికి మీదకి చూసి తిట్టిండు. మళ్ళీ 20 రూపాయలు ఇచ్చి మేము టికెట్ తీసుకున్నాం. ఇస్తా కదా నేను. దీనికేనా? ఓకే. నేను అదే అనుకున్నా. వా ఓ ఫార్ డేంజరస్. Too much dangerous. Have to hold like this. వాడున్నారు. టికెటా? చూద్దాం. ఇట్లనే సినిమాకి పోయి వీడి స్టేటస్ పెడదామని సినిమా అయిపోయేదాకా తీసిన సినిమా ఎంజాయ్ చేయాలి. నువ్వా? గదేంద్ర నేను ఎంజాయ్ చేస్తూ జస్ట్ అంటే ఫోన్లోకి వెళ్ళే చూసాను సగం సినిమా. మంచి సీన్లు నచ్చినప్పుడల్లా వీడియో తీస్తాను. సినిమా నంది చెప్దాం అనుకున్నారు. అరే ఎగ్జాక్ట్లీ షేప్. డిఫరెంట్ బండ, ఇది డిఫరెంట్ బండ. ఈ బండ చిన్న వాళ్ళు ఉన్నారు. ఇది లైట్ హౌస్ లోపల అసలు లైట్స్ ఎట్లా వర్క్ అవుతుందో మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇది సిగ్నల్ పంపించడానికి పనికొస్తుంది. లైట్స్ ఎంత పెద్దగా ఉంటాయో చూడండి. అయ్యా ఐ థాట్ యు ఆర్ గాన్. ఓకే ఫైన్ గో డ్రాగ్ హియర్. ఓకే థాట్ యు ఆర్ నాట్ హియర్ సో ఐ వెంట్ అప్. కౌన్ రండి దబ్బుతా తొందరగా దిగుతా. రే ఆగు, నువ్వు షూ వేసుకుని దుబ్బుకున్నావు అనుకో ఏం కాదు, పడితే పడలే గాడు ఉదయ నా దబ్బులే చూద్దాం పడతాను. కమ్ ఆన్ ఎవ్వరో మూతి పళ్ళు రాలా. తీట పనులు ఎందుకురా కపిలు. మెట్లు ఎంత డేంజరస్ ఉంటాయో చూడండి. కాళ్ళు పెట్టే అంత స్పేస్ కూడా ఉండదు, చాలా డేంజరస్ ఉంటాయండి. కానీ లైట్ హౌస్ లోపల ఫంక్షనాలిటీ ఇలా ఉంటుందని నేను ఇది చూడడం మాత్రం ఫస్ట్ టైం.
కదా బల్ల చావ్ చావ్ చావ్. అంటే రీసౌండ్ బాగా వస్తుంది. ఇది ద్రౌపది బాత్. అక్కడ నుంచి ఇట్లా వస్తే చిన్న ఒక నిమిషం కాళ్ళు కడుక్కున్నాయి. చూస్తే అసలు లోతే లేదు అనిపిస్తుంది, కానీ కట్టని చూడు ఎంత పెద్ద ఉంది. పెట్టవా ఇంత లోతుకుంది. ఒక నిమిషం అట్లా నుంచి రావాలా సైడ్ నుండి. ఇంత లోతు ఇంత లేదన్నా ఇక్కడ నుండి ఇంత లోతుంది. చూడడానికేమో చిన్న వాళ్ళే కదా మామ మనం ఫాలో అవుతుంది. వాళ్ళే ఈ నలుగురు మమ్మల్ని. ఇది మిస్టర్ జున్ను. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తే చూసిన కొద్దీ ఉంటూనే ఉన్నాయి. చూడండి. ఇఫ్ యూ వాంటెడ్ నో మోర్ అబౌట్ దిస్, ఇక్కడ ఓకే वेलकम. हिमाचल प्रदेश में we have these. $400 old అంట. ఇక్కడ మనకి పికాక్, ఎలిఫెంట్ కింద ఇంకో చిన్న ఎలిఫెంట్. అంటే ఇది ఎందుకంటే చెప్తాను, మళ్ళీ అక్కడ పైరత్తాస్కి వెళ్ళాలి, అక్కడ కొంచెం నడవాలి. అన్నీ చేద్దాంలే బ్రో. బ్రో మళ్ళీ టైం అయిపోతుంది బ్రో. అట్లే మన పైరత్తాస్ నుంచి మనం ఇక్కడికి కావాలి సోర్ టెంపుల్కి. లైట్ బ్రో. ఈ మ్యూజియం ఏం అంతే. అటు సైడ్ బస్ స్టాండ్ నుండి స్ట్రేట్కి వచ్చినాం అనుకో, ఇక్కడ మనకు స్కల్ప్చర్ మ్యూజియం అని ఉంటుంది. ఇక్కడ మొత్తం రాయితో చెక్కినవి ఉంటాయి అంతే. మనం మార్నింగ్ ఎక్కడైతే టిఫిన్ చేసిన పక్కనే ఈ హోటల్ ఉంది. ఈ హోటల్లో ఫుల్ మీల్స్ 2 తీసుకొని మేమిద్దరం పరోటా తిన్నాక ఇంకా ఏదైనా తిందామని వేరే హోటల్ కానీ వెళ్తే అక్కడ ఒక్క మంచూరియాకి 150 రూపీస్ తీసుకున్నాడు. హోటల్ పేరు రెహమానియా. నంబర్ 1 వేస్ట్ హోటల్. వానికి ఎక్కువ బల్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఒక్క మంచూరియా ఆర్డర్ ఇస్తే వాడు మన కిందికి మీద చూసి మేము సాస్ తింటే మా దగ్గర నుండి సాస్ కూడా తీసుకున్నాడు. ఆ మంచూరియా బాగుందా అంటే మంచూరియా కాదు, గోబిని కర్రీ అండి ఇచ్చిండు మాకు. అది పరిస్థితి. ఇది యాక్చువల్గా గుడికి ఇది గోపురం అంటారు. దీన్ని 4 పిల్లర్స్ ఉన్నాయా. ఇది రోడ్డుకి అడ్డం వస్తుందని ఆ మధ్యలోకెళ్ళే రోడ్ పెట్టేసి అక్కడనే బస్ స్టాండ్ చేసిస్తుండు. ఇది మహాబలిపురం ఎంట్రన్స్. మహాబలిపురం వచ్చాక మీరు ఫస్ట్ కృష్ణా జున్ను బాల్ దగ్గర 40 రూపీస్ పెట్టి ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు. పొరపాటున కూడా ఆ ఎంట్రన్స్ టికెట్ని మాత్రం పారేయకండి. ఎందుకంటే మహాబలిపురంలో ఎక్కడ తిరిగినా కూడా మనం అదే టికెట్ తోటి ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడ కూడా అదే టికెట్ అడుగుతారు, జస్ట్ స్టాంప్ వేస్తారు అంతే. ఇక్కడ ద్రౌపది రథ అని చాలా అట్లాంటివి ఇంకా ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా అన్నీ చూపెట్టినా ఓపికగా జస్ట్ ఇది డాక్యుమెంటరీ అనుకోండి, క్లియర్గా చూడండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం తీసిన సరౌండింగ్ జస్ట్ ఓపికగా చూడండి అంతే.
ఓకే For tickets. నేను For తొందరగా tickets. పడుతుంది. Come on. We'll go inside from here. Here. Chimtu bro. ఇది మ్యూజియంకి టికెట్. ఇక్కడ 2 మ్యూజియంస్ ఉంటాయి. మ్యూజియంలో మొత్తం షిప్స్ గురించి, అక్కడ ఉండే హ్యాంకర్ హుక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ షిప్స్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదంతా వీడియో తీసినా మీరు చూడండి. మనం ఇప్పటిదాకా చూసింది ఫస్ట్ మ్యూజియం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది సెకండ్ మ్యూజియం. దాని పేరే మరీటైమ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్, మళ్ళీ ఎగ్జాక్ట్లీ లోపల షిప్ లోపల క్యాప్టెన్కి ఉండాల్సిన అన్నీ ఉంటాయి. మీకు అవన్నీ చూపిస్తా చూడండి.
మ్యూజియంలో చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్లో కొంచెం సేపు ఆడుకుందాం. ఈ బస్ స్టాండ్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వచ్చినాం అనుకో, ఈ కెఫే నుండి స్ట్రైట్ వెళ్తే మనం శివ టెంపుల్కి వెళ్ళొచ్చు. దారిలో మనకు ఒక చిన్న కోనేరు ఉంది. సో మంచిగా అనిపించింది కాబట్టి వీడియో తీసిన. శివుని టెంపుల్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. కానీ ద ఓన్లీ థింగ్ ఈస్ అక్కడ పూజలు జరగవు. ఎందుకు జరగవో దాని వెనకాల ఉన్న రీజన్ తెలియదు. చాలా దాహం అవుతుందని థమ్స్అప్ తీసుకొని శివ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. శివ టెంపుల్ పక్కనే బీచ్ ఉంటుంది. బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనం కృష్ణ జున్ను వాళ్ళ దగ్గర 40 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెటే ఇక్కడ కూడా చూపెట్టాలి. దాని మీద జస్ట్ స్టాంప్ వేస్తారు. అందుకే నేను టికెట్ పాడేద్దని మీకు చెప్పాను. ఇన్ కేస్ మీరు అరే చూసేసినాం అంత అయిపోయిందని టికెట్ అక్కడనే బారేసి ఉంటే మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో అన్ని చోట్లల్లో అదొక్కటే టికెట్ యూజ్ అవుతుంది. ఒకసారి ఆ టికెట్ తీసుకుంటే సరిపోతుంది మహాబలిపురంలో. జస్ట్ చూడండి శివుని టెంపుల్ దగ్గర గుడి ప్రాంగణం మొత్తం ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే గ్రాస్ కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది ఫౌంటైన్ టెంపుల్ పక్కన ఉంటుంది. మళ్ళీ మీరు వెనకాల చూడొచ్చు చాలా నందిలు ఉంటాయి. అన్ని నందిలు వరుసగా చెక్కి పెట్టిండ్రు. మరి ఎందుకు అన్ని నందిలు చెక్కినో నాకు తెలియదు. వెనక నుండి సెక్యూరిటీ గార్డ్ అరుస్తూనే ఉన్నాడు. కానీ మీకోసం ఇది ఓవరాల్ లుక్ మన శివుని టెంపుల్ది మీకోసం తీసా చూడండి. శివుడి టెంపుల్ ఎగ్జిట్ కొట్టి శివుని టెంపుల్ పక్కన నుండి ఇప్పుడు గల్లీ ఉంటుంది, ఆ గల్లీ చూపిస్తా. నుండి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు బీచ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎవరైతే ఏమైనా కొనుక్కోవాలనుకున్నారు అనుకో, హ్యాట్స్ అన్న ఇలా స్ట్రైట్ పోయినాం అనుకో మనకు బీచ్ వస్తుంది. ఇదొక మినీ షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. పర్స్, బ్యాగ్స్, చైన్స్, మెడలు వేసుకునేటి, చేతికి కట్టుకునేటి, ముత్యాలు సముద్రంలో దొరికేటి, ఇంకా చాలా గేమ్స్ చాలా ఉంటాయి.
గన్ ఫైరింగ్ ఏమంటావు? చూడు చిల్లర అమ్ముతారు ఇక్కడ కబర్. చెప్పా కదండి శివుని టెంపుల్ వెనకాలనే బీచ్ ఉంటుందని. ఇది శివ టెంపుల్, దాని వెనకాలనే బీచ్ ఉంది. ఇక్కడ బజ్జీల షాప్ దగ్గర ఆగాం. వేడి వేడి బజ్జీలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీచ్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో బజ్జీలు ఆర్డర్ ఇచ్చినాం, చాలా బాగున్నాయి వేడి వేడిగా. అందుకు మళ్ళీ బనానా బజ్జీలు తీసుకున్నాం. ఇది చిన్న కొట్టే కానీ చాలా టేస్టీగా చేసింది ఆంటీ మాత్రం. బీచ్లో కూర్చొని సన్సెట్ కోసం ఎదురు చూసి ఎంజాయ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయామండి. మీకోసం నేను టైం ల్యాప్స్ కూడా పెట్టాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మన ఈసీఆర్ బీచ్ అసలు బీచే అన్నారు. ఇది బీచ్. ఎక్కడ? అవును తిరగాల్సిందే. వీడి వరకు వచ్చినాయి. Perfect sunset in a perfect beach with a perfect friend. నాకేమో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను సాటర్డే తినా. ఈ ట్రిప్ మేమేమో సాటర్డే చేసినాం. అక్కడ ఫిషెస్ ఒక్కటి మించి ఒకటి ఉంది, చూస్తేనేమో నోరు ఊరుతుంది, కానీ నేనేమో తినలేను. కాబట్టి ఆ బజ్జీలతోటి సరిపెట్టి ఇంటికి వెళ్ళిపోయా. రిటర్న్ బస్సులో వచ్చేటప్పుడు మాత్రం మాకు ఈచ్ పర్సన్కి 20 రూపీసే తీసుకున్నాడు. ఇక్కడ బస్సులు చాలా చీప్ ముందు చెప్పినట్టే, కానీ ఏ బస్సు డీలక్సో ఏ సూపర్ డీలక్సో తెలియదు. సేమ్ మళ్ళీ బిలాల్ రెస్టారెంట్ ముందట దిగినాం, రోడ్ క్రాస్ అయినాం, ఆటో ఎక్కినాం, ఇంటికి వెళ్ళిపోయినాం. ఇల్లు ఇన్ ద సెన్స్ పీజీ. మళ్ళీ పీజీకి వెళ్ళి సేమ్ రొటీన్ ఫుడ్ తిన్నాం, అదే బెడ్ మీద మళ్ళీ పడుకున్నాం. అంతే గైస్, మీకు ఇట్లా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.